అమ్మ లేచిపోవడంటేనే కాలు చేతులు వణుకుతున్నాయి కదరా. చేతిలో రూపాయి లేదు, జాబు లేదు. పోనీ మనకేమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయంటే అవి లేవు. అదేమో 6 నెలల బిల్డింగ్లు కార్లు అంటాంది. అసలు ఏమనుకుంటుందిరా అది? ఏం చేయాలరా, నాకేం అర్థమైతలేదు. నీకేం అర్థం కాదు. గీ తెలివి ఆ పిల్లెనకాలు తిరిగినప్పుడు ఉండాలి. సినిమాలకు పార్కులకు తిరిగినప్పుడు లేదారా? ఇప్పుడు చేసేది ఏం లేదు, లేచిపోవడే. చెప్పవేంద్రా? అవురా, వీడు చెప్పింది కరెక్టే. ఇంత దూరం వచ్చినాక కాదనకు. ఆ పిల్ల ఏమైనా చేసుకుంటే తలకాయ ఖరాబ్రు. అసలే ఆడపిల్ల ఉసురు మంచిది కాదు. పైసల గురించి నువ్వేం టెన్షన్ పడకు. నేను ఆడో ఏడో చదివి ఒక 5 పట్టుకొస్తా. ఇద్దరు కలిసి ఎటైనా పోయి బతుకుర్రి. ఏ ఆగరా, గా 5, 6, 7 ఏం సరిపోతారా? మా ముసల్దాన్ కడియాలమ్మి నేను 10,000 తీసుకొస్తా. సూపర్ రా మామ. ఫ్రెండ్ అంటే నువ్వేరా. నువ్వు ఫ్రెండ్ కాదారా? నువ్వు ఫ్రెండ్ కాదా? నీ అవ్వ పెళ్లి కాసు నువ్వే చూసుకోవాలి. ఓకే బ్రో. రేయ్ నువ్వు కారు మాట్లాడరా. సరే. అశోక్ గాడే అనుకుంటా. లేపు, లేపి రేపు పొద్దుగాల 5 గంటలకు కాదు, అర్ధగంట ముందే లేచిపోదామని చెప్పు. భయపడకు, నిన్నేం తిట్టను కొట్టను. ఎందుకంటే ఒకరిని కొట్టడం వల్ల తిట్టడం వల్ల మారుతారనుకోవడం ఉత్త భ్రమ అని నిన్ను చూసినాకనే అర్థమైంది. పోతారు. 4 రోజుల్లో తీసుకుపోయిన పైసలు ఒడిచిపోతాయి. చిన్న రూము, టైంకి అనుకున్న పని దొరకక వాడేదో కూలి పని చేసుకుంటాడు. ఇద్దరే కదా, అవి సరిపోతాయి. తర్వాత రేపు పొద్దున్న పిల్లవాడో పుడతాడు. అప్పుడు ఖర్చులు, కష్టాలు, కయ్యాలు. అప్పుడు చాలా అవుతుంది అసలైన కథ. అనవసరంగా నిన్ను నమ్మొచ్చానని నువ్వు, ఈ సంసారం భరించలేనని వాడు నిన్ను నడి రోడ్డు మీద ఇడిసబెట్టిపోతాడు. అప్పుడు ఏడుకోతావు. మళ్ళీ ఏడికే కదా వచ్చేది. అటు ఇటుగా ప్రపంచంలో అన్ని కథలు ఇట్లనే ఉంటాయి.